ఓం శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనందరం బాగోవాలని ఆ పరమేశ్వరుని మనసా వాచా కోరుకుంటూ ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి. దేని గురించి అనుకుంటున్నారా? ఒక చిన్న కుటుంబం గురించి. చిన్న కుటుంబం అని ఎందుకు అంటున్నానంటే, వయసులో చిన్న కుటుంబం చిన్నది, భార్యాభర్తలు, వారికి వచ్చే జీతం కూడా చిన్నదే. వారు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఎలాగా అనేది మీకు వివరంగా చెబుతాను. అంటే ఇలాంటి సంకల్పం చాలామందికి ఉంటుంది. సంకల్పాన్ని నెరవేర్చుకుని ఎదరికెళ్ళే ఒక ఆలోచన ఉండదు కొంతమందికి. సంకల్పం అనుకుంటారు ఇలా చేసుకుందాము అని, ఎదరికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతారన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత ఇది చాలామందికి అర్థమవుతుంది, చాలామంది చర్చించుకుంటారు. తర్వాత ఎందరో కొందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఆశపట్టం తప్పంటారా? కాదు కదా. నేను చెప్పిన మంచి మాటలు అందరూ వినాలని, అందరికీ ఉపయోగపడాలని, కొందరైనా పాటించాలని నేను అనుకుంటానండి. అది నాకు, ఎందుకంటే నేనే కదా చెబుతున్నాను మరి, అందుకు. మరి దీనికన్నా ముందు ఏం చెప్తాను అంటే, మరి మా జ్యోతి గారు వాళ్ళ అయింది భార్యాభర్తలు ఇద్దరిది ఈ రోజేనండి, ఒకే రోజు పుట్టినరోజు. మరి వాళ్ళిద్దరూ తిరుపతిలో ఉన్నారు. అక్కడి నుంచి ఫోన్ చేసి మీ ఆశీర్వాదం మాకు కావాలమ్మా అని మా జ్యోతి, అత్తమ్మ మీ ఆశీర్వాదం ఇవ్వండి అని మరి మా అల్లుడు గారు అడిగారు. ఎప్పుడు వాళ్ళకి మా నిండు దీవెనలు ఉంటాయండి. వారు ఎవరా అని అనుకుంటున్నారు కదా. నేను పూర్వజన్మలో జార విడుచుకున్న సంబంధం అండి. నాకు ఈ జన్మలో యూట్యూబ్ చేరువ చేసింది. యూట్యూబ్ ద్వారాగా చేరువైన వారు వారింటికి కూడా 2 మాటలు నేను వెళ్ళానండి. చాలా ప్రాణం పెట్టి చూస్తారు వాళ్ళు. ఎందుకంటే అంత గొప్ప ప్రేమమూర్తుల్ని మరి నేను ఎక్కడా చూడలేదు. ఆ అదృష్టం యూట్యూబ్ ద్వారాగా నాకు మాత్రమే పరమేశ్వరుడు ఇచ్చాడని చాలా ఆనందం పడుతున్నానండి. మరి ఇప్పుడు ఈ చిన్న కుటుంబం గురించి చెప్పనా. అది మా ఫ్రెండ్ అండి, వాళ్ళ అమ్మాయి మాట. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి వెళ్ళిన తర్వాత కాపురానికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి అయితే 30,000 జీతం. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్నవాళ్ళే అనుకోండి. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి పెద్దోళ్ళు ఏంటండి. అయితే చక్కగా ఇద్దరు అండర్స్టాండింగ్. ఎందుకు చెబుతున్నాను అంటే, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలాగా ఉండాలి, ఇలాగే చేసుకోవాలి అనేది. ఉన్నవారు ఉన్నంతగా చేసుకుంటారు, అది వేరే విషయం. ఉన్నవారు చేసేయటం సులువేనండి, లేనివారు చేసుకోవడమే కష్టం కదా. దాని ఒక్క వివరణ ఇది. చక్కగా అండర్స్టాండింగ్ అండి. వెళ్ళారు చిన్న గదిలో రెంటకు ఉంటూ. ఈ ఆలోచన వాళ్ళకి ఎలానంటే జాగ్రత్తగా చేసుకోవాలని ఇద్దరు ఆలోచన. ఎవరికి ఏమీ చెప్పవలసిన పని లేదు, మంద కదా మనం చేసుకోవాలి అని చక్కగా చేసుకుంటూ ఒక సీటీ వేసుకుని, చిన్న సీటీ, మరి 30,000 రూపాయల జీతం కదా వారికి. అలా ఆయనకి చిన్న చీటీ ఒకటి వేసుకుని చక్కగా చీటీ కట్టుకుంటూ, మళ్ళా ఈ ఇంట్లో గడుపుకుంటూ, ఇంటద్దు కట్టుకుంటూ, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా చేసుకుంటూ. ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులు చేసింది, చిన్న జాబే. మరి చదువుకుంది కానీ చిన్న జాబ్ చేయవలసి వచ్చి చేసింది, మానేసింది. మళ్ళీ ఈ అబ్బాయి జీతంతో చక్కగా చేసుకుంటూ, ఈ నెల కొంచెం డబ్బులు మిగిలినాయి అనుకోండి, మళ్ళా నెల కొంచెం డబ్బులు మిగిలినాయి అనుకోండి, ఆ రెండిటి డబ్బులతోటి 1 గ్రామ్ బంగారం వచ్చిందనుకో. ఇప్పుడైతే కాదు సుమండి, ఇప్పుడైతే రేట్ ఎక్కువ. నేను చెప్పింది మీకు 7 సంవత్సరాల కిందట, 8 సంవత్సరాల కిందట మాట. అయితే ఇలాగల ఓ బేబీ కలిగింది వాళ్ళకి. అలాగే వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క గ్రాము కొనుక్కుంటూ, ఒక 50 గ్రాములు మరి 60 గ్రాములు తెలియదు హారం చేయించుకున్నారు. ఎందుకంటే పోగేసుకుంటున్నారు వాళ్ళు. ఒక పనికి ఒక సంకల్పం పెట్టుకుని హారం చేయించుకున్నారు. ఇలాగలా అందంగా పెట్టుకోవచ్చు, అవసరం మన పని వచ్చినప్పుడు తీసేద్దాము అని. మళ్ళా కొంచెం కొనుక్కుంటూ నల్లబూసలు చేయించుకున్నారు. అలాగే చిన్న ఉంగరాలని, ఈ బ్రేస్లెట్లని అవి చేయించుకున్నారు. ఎలాగైతేనేమి బంగారం కొంచెం వచ్చుకున్నారు కదా. చీటీలు వేసుకున్న డబ్బులు దాచుకుని జాగ్రత్తగా ఒక పైసా తీయకుండా పోషకుని జరుపుకుంటూ ఉన్నారు. ఉండేటప్పటికి వాళ్ళకి సంకల్పం కలిగింది. ఏమని? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, చిన్న ఇల్లు కొనుక్కుందాం, ఒక గదంతన్నా చాలు అని. మరి వాళ్ళు ఉండే ప్లేస్ కూడా చాలా రేట్లు అద్దెలు ఎక్కువైన ప్లేస్లో ఉన్నారు.
స్థలం కొనాలంటే కూడా చాలా రేటు అక్కడ. కానీ ఆ సంకల్పం చేసుకుని, సరే మనం కొనుక్కుంటే ఈ బంగారం తీసేసుకుని కొంచెం లోన్ పెట్టుకుని చీటీల డబ్బులు దాచుకున్నాం కదా, ఈ డబ్బులకు మాత్రమే ఇంత తలం వచ్చినా ఇది కొనుక్కుందామని వాళ్ళ సంకల్పం అనుకుని 1 సంవత్సరం తిరిగి మరి వాళ్ళు అనుకూలంగా రావాలి కదా. ఇప్పుడు లేడికి లెగిసిందే పరుగు అన్నట్లుగా చేస్తే అగాధంలో పడిపోతారు కదా. వారికి వాళ్ళ జీవనాధారం వాళ్ళ జీతమే, ఇంకంతకన్నా ఏమీ లేదు. అలాంటప్పుడు ఆలోచించి అండర్స్టాండింగ్ చిన్నోళ్ళు అయితేనే కనుక చక్కగా ఆలోచించుకుని సంవత్సరం అయ్యేటప్పటికి ఒక 35 లక్షలకి ఎంతకో స్థలం అనేది అవరిందళ్ళకి. ఎంతో కాదండి, ఒక చెంటుం పావు 60 గజాల స్థలం మాత్రమే అవరిందాళ్ళకి. ఆ డబ్బులకి ఈ బంగారం తీసేసి దాచుకున్న డబ్బులు కొంచెం లోన్ పెట్టుకుని కొనేసుకున్నారు. అంటే పైసా అప్పుగిని ఉండదు. మనతో ఏమంటారంటే అప్పు చేసామని చెబుతారు, ఎవరికి నిజం చెప్పరండి. జాగ్రత్తగా వాళ్ళిద్దరూ చేసుకుంటారు. ఇలాగే చేసుకోవాలని ఇప్పుడు చెబుతున్నాను నేను. చెప్పరేంటి అనుకునేదాన్ని ఎవరినన్నా, మనం అలా చెప్పేస్తాం కదా అని. ఏదైనా మనం ముందు పెట్టి బయట పెట్టేయడం, అది దొంగల పొర దొరల పొల అన్నట్టు చేసేయడం, బాధపడటం, ఈ జీవితానికి ఇది అలవాటు. అలాగే ఉండాలని ఆ అమ్మాయిని చూసిన తర్వాత అర్థమైంది. నిజంగా అస్సలు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో చెప్పరు, ఎవరు అడిగినా చెప్పరు, ఏది లేదని చెబుతారు. ఏదేమైతేనేమి 35 లక్షలు 32 లక్షలకు తలం కొనేసుకున్నారండి చెంటింపావు. జాగ్రత్తగా కొనుక్కున్నారు అంటే లోన్ తీసుకున్నారు కదా, అది తీరాలి కదా. ఓ 3 సంవత్సరాలకు ఎలాగో పెట్టుకున్నారండి, 4 సంవత్సరాలకు పెట్టుకుని చక్కగా లోను తీరిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోన్ తీసుకుంటున్నామని కానీ కొంచెం డబ్బులు దాచుకుంటున్నామని కానీ చెప్పలేదు. అమ్మాయి చక్కగా బంధు నల్లపూసలు మాత్రమే ఉంచుకుని చిన్న చితక కనవై బంగారం అంతా తీసేసి రూపాయి అప్పు లేకుండా కొనేసుకున్నారు స్థలం. కొనుక్కున్నాం కదా, మనం ఇల్లు కట్టేసుకుని పరుగు పెట్టలేదండి వాళ్ళు. చాలా ఆలోచన, అండర్స్టాండింగ్, మామూలు అండర్స్టాండింగ్ కాదు. అలానే చేసుకోవాలి ప్రతి ఒక్క భార్య భర్తలు. ఎవరో తల్లిదండ్రులు ఇచ్చారనో సంపాదించిన మనం ఇచ్చలవిడిగా చేసేస్తే లేనప్పుడు బాధపడేది మనమే. మరి మా జీవితంలో మేము తెలుసుకుని చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు చూస్తే అర్థమయ్యింది, చెప్పడానికన్నా శక్తి కలిగిందని నేను అనుకుంటున్నానండి. అయితే వాళ్ళు జాగ్రత్తగా ఆ లోన్ గట్ట తీర్చేసుకుని మళ్ళీ లోన్ తీసుకుని జాగ్రత్తగా కొంచెం డబ్బులు చూసుకుని చక్కగా అందులో అందంగా మరి ఇల్లు కట్టుకున్నారండి. ఆ స్థలంలో ఒక ఓపెన్ కిచెన్లా పెట్టుకుని ఆలు కొంచెం పెద్దది పెట్టుకుని మరి 2 బెడ్రూమ్లుగా పెట్టుకుని చిన్నగానే చెంటుం పావులోనే మరి కింద అయితే రెంట్కి ఇచ్చేలాగా, పైన అయితే వారు ఉండేలాగా చక్కగా ఇంద్రభవనంలాగా కట్టుకున్నారండి ఇల్లు. వాళ్ళు గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళామండి, కడుపు నిండిపోయింది నిజంగా. ఇంత తలంలోని అంత తలంలోని ఇల్లు అనేది అస్సలు అనుకోవద్దు. అలాంటి ప్లేస్లో అదే పెద్ద గొప్ప అండి. ఈరోజు 2 ఫ్లోర్లు వేసుకున్నారు. భగవంతుడు కరుణించే 2-3 సంవత్సరాల పైకి ఇంకో 2 వేసుకుంటే వారిని ఆ ఇల్లు పోషించేస్తుంది అన్నమాట. చక్కగా అంత ప్లానింగ్గా అంత చక్కగా చేసుకున్నారు. చూడటానికి చిన్నవారే వయసులో చేసుకునేది చిన్న పనులే, వారు జీతం చిన్నదే. మరి చింతలేని కుటుంబం చిన్న కుటుంబం అంటారు కదా, అదేనండి ఉదాహరణ. కానీ ఇది అందరికీ నేను చెప్పాలి అని సంకల్పించుకున్నాను. అమ్మాయిని అడిగాను, చిన్న వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను అని. పెట్టండి ఆంటీ గారు అనేసి అన్నది. ఫస్ట్ గుండా చూసి లైక్ చేసేది ఆ అమ్మాయే నా ఛానల్లో. మా జ్యోతి వీళ్ళందరూ చూస్తారు, లైక్లు చేస్తారు. అయితే వాళ్ళు చక్కగా కట్టుకున్న ఇల్లు చూస్తే నిజంగా కడుపు నిండిపోతుందండి. తెలుసునా మరి, వాళ్ళు పరిగెట్టి పాలు తాగే పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలేనండి, పెద్దవాళ్ళు కాదు. ఇంత చేసుకున్నారంటే జాగ్రత్తగా 10 రూపాయలు తెస్తే మనం 10 రూపాయలకి వడ్డీ కట్టాలి కాబట్టి ఎప్పుడు తీరుస్తాం అది తీర్చాలి అంటే ఈ వడ్డీ కడుతుంటే ఎలా తీరుస్తామని ఆలోచించుకునే మనసులు అన్నమాట. మేము ఎలా చేసుకుంటున్నాము, మీరు ఎలా చేసుకోండి అని కూడా ఎవరికీ సలహా చెప్పరు. మీరు ఎలా చేసుకుంటున్నారు అంటే కూడా వాళ్ళు ఏమీ చెప్పరు. ఇది కూడా చెప్పేస్తున్నాను మీకు, ఎవ్వరికీ చెప్పరు. కానీ ఆ అమ్మాయి నాకు కొంచెం ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కదా, వాళ్ళ అమ్మగారిని బట్టి నాకు కొంచెం చెబుతుంది అనమాట, ఇలా చేసామంటే అని. అన్నీ చెప్పదు సుమండి, ఏదో కొన్ని మాత్రం చెబుతుంది. కానీ
వాళ్ళు అలా చేసుకున్న పనికి చూస్తే చాలా ఆనందమే కాదండి, మరి ఒక ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. వాళ్ళెంత చిన్నవాళ్ళు, వాళ్ళ జీతం ఎంత చిన్న జీతం, వాళ్ళ ఇల్లు ఎంత కుటుంబం, వాళ్ళిద్దరే కదా, చిన్న కుటుంబం జాగ్రత్తగా చేసుకుని నిజంగా వాళ్ళు ఉండే ప్లేస్లో కనుక వాళ్ళు చేసే పనికి ఎవ్వరు చేయలేరండి వాళ్ళు చేసినట్టు. కొంచెం చూసిన దాని మీద పడేరు అనుకోండి, అలాంటి వారు ఎవ్వరూ చేయలేరు. ఆ అమ్మాయి ఏమంటదంటే, కొళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు, అప్పుడే ఆ గాధంలో పడిపోతాము అంటదండి ఆ అమ్మాయి. నిజమే అని అప్పుడు అర్థమైందండి ఈ పెద్ద జన్మకి. నిజంగా అంత గొప్ప ఆదర్శం తీసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు పల్లెటూరు ఉందనుకోండి, ఎక్కువ స్థలం ఉంటుంది, స్థలాలు ఉన్నవాళ్ళు, తక్కువ స్థలం కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. అక్కడైతే ఆర్భాటంగాను చేసుకోవచ్చు, కొంచెం చిన్నది కట్టుకున్న ఖాళీ స్థలం ఉంటుంది. ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద సిటీల్లో అంటే ఇంత స్థలం కొనుక్కోవటం ఏంటి, ఇంత ఒక గది కొనుక్కోవటమే కష్టమండి. అలాంటప్పుడు అది అక్కడదే గొప్ప కదండి. మరి ఇప్పుడు సిటీల్లో కూడా పెద్ద పెద్ద స్థలాలు కొనుక్కుని పెద్ద పెద్ద స్థలాలు ఉండి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్న స్థాయి వారి గురించి కాదు నేను చెప్పటం లేదు. వీళ్ళు ఈ 30,000 రూపాయల జీతంలో వాళ్ళు చేసుకున్న ఒక దీని గురించి చెబుతున్నాను మీకు నేను. వాళ్ళు ఒబ్బడి వయసులో చిన్నవాళ్ళు, కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుందండి, ఏదన్నా కోరిక అనేది ఉండదు, చేసేసుకోవాలనుకుంటారు చిన్నపిల్లలు కదా. పెద్దవాళ్ళు అయితే ఆగమంటాం కానీ, అలాంటి వాళ్ళ కోరికలు వాళ్ళే కళ్ళు వేసుకుని ఆఫ్ చేసుకుని ఈరోజు వాళ్ళకి పిల్లలు పుట్టారంటే చిన్నగానే ఉన్నారు, ఇప్పుడే వాళ్ళ పిల్లలకి గృహం వచ్చారంటే అది ఎంత గొప్ప అదృష్టం. ఇంత స్థలమా అంత స్థలమా అని ఎవ్వరు అనుకోకండి. ఎంతైనా సరే ఒక గది అవ్వీదైనా సరే ముందు అంటూ అది అవ్వుచ్చుకోవాలి. ఆ తర్వాత ఇంక మనకి పరమేశ్వరుడు చూసాడు అనుకోండి దారి, అప్పుడు ఇంకోటి అలాంటి ముక్కు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది అది అమ్మేసుకుని, ఇది కొనుక్కున్నాం కదా, ఈ రెండు అమ్మేసుకుని ఒకటిగా కొనుక్కుని కట్టుకునే రోజు కూడా రావచ్చు. ఎన్నో సిచ్యువేషన్ ఉంటాయి. చెబుతూ ఉంటే తెల్లారిపోతుంది కానీ మనం చెప్పుకోవటం మాత్రం అవ్వదండి. అన్నీ ఉంటాయి. వాళ్ళ గురించి చెప్పాలని ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్